అదేవిధంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయంలో ఈ మధ్య కాలంలోనే నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు సెక్రటరీ కన్జ్యూమర్ అఫైర్స్ వారికి అడిగితే వారు ఒక 2 గంటల సమయం మనకు కేటాయించారు వినియోగదారుల సంఘాల ప్రతినిధులకు. ఆ 2 గంటల సమయంలో ప్రతి వినియోగదారుల సంఘాలు ఢిల్లీలో ఆ కృషి భవన్లో వారి పరిచయాలు ఇచ్చుకోవడం జరిగింది, వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా వారు చెప్పేది ఏంటంటే, మీరు పుస్తకాలు ప్రింట్ చేసేసి పుస్తకాలు పంచి పెడతామంటే కుదరదు, కాకపోతే కొంతమంది ఆర్గనైజేషన్స్ ఆవిడ దగ్గరకు వచ్చినప్పుడు అడిగిందంట, బాబు మా వెబ్సైట్ చూసారా, మా ఇవి యాడ్స్ చూస్తున్నారని అడిగితే నాకు తెలియదండి అని చెప్పారంట. అదేవిధంగా ఇప్పుడు పౌర సరఫరాల శాఖ ఢిల్లీలో ఉన్నటువంటిది నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ అని ఒకటి విడుదల చేసింది. అది 1915 17 భాషలలో అనేక వినియోగదారుల సమస్యలను పరిష్కరిస్తుంది. అదేవిధంగా మనం ఆన్లైన్లో కూడా మనం ఫిర్యాదు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వినియోగదారుల సంఘాల ప్రతినిధులు మన దగ్గరికి వచ్చే వినియోగదారులకు చేయవలసిన సూచన ఏంటిదంటే, మీ చిన్న సమస్య సత్వర పరిష్కారం కావాలా అనుకుంటే నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ 1915కి ఫోన్ చేయండి, లేదా 8800001915కి మనం మెయిల్ పెట్టవచ్చు. ఇంకోటి వాట్సాప్ ద్వారా కూడా మన కంప్లైంట్ని ఫైల్ చేసేటువంటి అవకాశాన్ని కల్పించింది. లేదు మనకు నష్టపరిహారం కూడా కావాలా, మన కాలయాపన జరిగినా పర్వాలేదు, నాకు నష్టపరిహారం కావాలా అనుకున్నప్పుడు మనం వినియోగదారుల కమిషన్లకు వెళ్ళవచ్చు. వినియోగదారుల కమిషన్లలో కూడా కేసులు చాలా వరకు పెండింగ్గా ఉంటున్నాయి అనే విషయాన్ని వారి ముందు ప్రస్తావించంగా ఆవిడ ఏమన్నారంటే, మీడియేషన్ సెల్స్ని కూడా ఏర్పాటు చేసాము. ఇరు పక్షాలు కలిసి కూడా మన వినియోగదారుల సంఘాల ప్రతినిధులు ఉన్నారు మీడియేషన్లో. గోపాల్ నారాయణ గారు కూడా మీడియేషన్లో ఉన్నారు. ఇలాంటి గురువయ్య గారు కూడా ఉన్నారు. రెండు పార్టీలు కలిసి ఒక కొలిక్కి వస్తే మన ఈ సెంటర్ ద్వారా కూడా పరిష్కారం చేయవచ్చు. అట్లా పరిష్కారం చేసుకుంటే జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసులు తగ్గుతాయి అనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇలాంటి చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి. అనేక విషయాలలో మేము ఖాళీగా కూర్చున్నామని కాదు, నాకు పని పాట లేదు, 24 గంటలు నేను ఈ మూమెంట్ కోసమే పనిచేస్తున్నా. గతంలో చేశాను, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను. ఎవరు ఏ సలహాలు అడిగినా కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎలాంటి లాభాపేక్ష ఒక్కరి దగ్గర ₹1 ఆశించడం కానీ అలాంటివి చెయ్యలేదు. నాకు నా భార్య, నా పిల్లలు వారిచ్చే ప్రోత్సాహంతో నేను పనిచేస్తున్నాను. మొదట్లో వాళ్ళు కూడా విసుక్కున్నారు, ఏంటి నీకు పని పాట లేదా, నీకు ఇదేనా, మా గురించి ఆలోచించవా అని. చివరికి వారికి అర్థమైంది ఏంటంటే, నువ్వు చేసే మంచి పనే మాకు పనికొస్తుంది అనే విషయాన్ని వాళ్ళు గమనించి వాళ్ళు నాకు ప్రోత్సహిస్తున్నారు. అందుకు మా కుటుంబానికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వారు నన్ను ప్రోత్సహించారు. నా కుమారుడికి 2 రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది. 2 రోజుల పాటు వెంటిలేటర్ మీద ఉన్నాడు. లాస్ట్కి నేను వచ్చే రోజు నేను వెళ్తున్నా అని చెప్పి రావడం జరిగిందన్నమాట. కాబట్టి ఉద్యమమే ఊపిరిగా పనిచేస్తున్నాము. ఇప్పటికీ మా వయసు ఇన్ని సంవత్సరాలు వయసు వరకు కూడా ఎక్కడ ఆశించలేదు, ఎక్కడ తల వంచలేదు. చివరి శ్వాస వరకు కూడా ఇదే విధంగా పనిచేస్తున్నానని మీ అందరి ముందు మాట ఇస్తున్నాను.